మనల్ని మోసం చేసిన వాళ్ళ మొహం వెనక్కి కూడా తిరిగి చూడొద్దు అసలు. ఆహా, అట్లయితే నేను మా అత్తగారు మొహం అసలే చూడొద్దు. ఎవరురా నువ్వు? ఎంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా. నువ్వు కూడా అట్లా చూసుకోవచ్చుగా. అయినా వాళ్ళ భార్య నేనెందుకు చూసుకుంటానే? వాళ్ళ భార్యని కాదయ్యా, నన్ను చూసుకోమంటున్నా. ఓహో, నిన్న రోజు తాగి తాగి సచ్చి నరకంకి పోతావు. ఆహా, మరి వైన్ షాప్ వాడు? వాడు కూడా నరకంకే పోతాడు. ధర్మగుడ నా చికెన్ షాప్ వాడు? వాడు కూడా. ధర్మగుడ పల్లెల షాప్ వాడు? అందరు నరకంకే పోతారు. మరి అందరు పోయినప్పుడు అది నరకం ఎందుకైతే స్వర్గం అవుతుంది కదనే. మరి రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాన్ను. ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది.